దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువు యందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి మన యొక్క ఆత్మీయ జీవితంలో సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఎప్పుడు ఏ విధముగా మన స్థితిని మనము ప్రభువునందు కాపాడుకోవాలో తెలియజేస్తూ ఉన్న ఈ యొక్క సంగతులను లేఖనాల్లో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుడి అనే ఈ యొక్క అంశాన్ని దేవుని యొక్క సన్నిధిలో గత వీడియోలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరికొన్ని లేఖనములు నేర్చుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి, ఆ శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవల్లని ఆయన్ను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించానని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాడు. అంటే ప్రభువు యొక్క ఉద్దేశపూర్వకంగా ఒకసారి ఆలోచించండి. శతాధిపతి తన యొక్క దాసుని విషయంలో అతడు మరి రోగి అయి ఉన్నాడు. ఆ దాసుని స్వస్థపరచడానికి యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపించాడు. వారు యేసునొద్దకు వచ్చి, ఈ వ్యక్తి నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు, మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము కట్టించాడట. చూడండి, మన జనులను ప్రేమించి తానే మన జనులకు సమాజ మందిరము కట్టించాను. అనగా ఈ శతాధిపతి ఒక అన్యుడే. అయితే మంచి మనస్సు కలిగిన వాడని ఇక్కడ మనం చూస్తున్నాం. అతడే దేవుని యొక్క ప్రజలను ప్రేమించి వారికి సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు. కనుక నీవు రావడం, అతని యోగ్యుడు కనుక నీవు వచ్చి అతని దాసుని బాగు చేయటం అది న్యాయమేనన్నట్లుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. బ్రతిమాలారట, బ్రతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, ప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడట ఆ శతాధిపతి ఏమంటున్నాడు? తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభు ఆ శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. మరి ఎటువంటి మంచి స్వభావం కలిగిన వాడు అతని మాటలను బట్టి అర్థమవుతోంది. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుణ్ణి కాను, అలాగని నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని ఎంచుకొనటలేదు. నాకు ఏదో యోగ్యత ఉంది, నేనేదో మంచివాడనని, పర్వాలేదు ఆయనతో మాట్లాడొచ్చని నేను ఆ విధంగా ఎంచుకోవటం లేదు. అయితే మాట మాత్రము సెలవీయము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని పైగా చెప్తాడు. నేను సహా అధికారంలోకి లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయును అని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. మళ్ళీ తన స్నేహితులతో, ఆయన నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అలాగని నేను ఆయన దగ్గరికి రావటానికి కూడా నేను పాత్రుడను కాను, నేను కూడా ఒక అధికారంలో ఉన్నాను, నా క్రింద ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేస్తున్నారు, అలాగూ ఆయన కూడా అధికారి కనుక ఆయన ఏది చెప్తే అది చేయుట, అది కూడా నాకు న్యాయం, ఆ విధముగా చెప్పినట్లుగా నేను కూడా చేస్తాను అని చెప్పాడు. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత
గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నది మీతో చెప్పుచున్నాను నేను అన్నాడు. అప్పుడు ఆ దాసుడు కూడా స్వస్థత పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుషుని యొక్క మనస్సు, ఎందరో ఉన్నారు ఆ దినాల్లో ఆ ప్రదేశాల్లో. ప్రభువు నానా విధాలైన గ్రామాలకు పట్టణాలకు వెళుతూ ఉండేవాడు. నిశ్చయముగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, వెళ్ళేలోగా ఎంత పని చేయాలో సమస్తము కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్న ప్రభువు ఆయన మాటలు చెప్పడం అనగా బోధించటము సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. ఆ కపెర్నహూములోనికి వచ్చినప్పుడు అక్కడ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో శతాధిపతి తను ఒక అధికారంలో 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. కానీ తన యొక్క స్థితిని మర్చిపోలేదు సోదరులారా. అన్యుడై ఉండి సమాజ మందిరాన్ని కట్టిస్తూ, అంతేకాకుండా ప్రభువు దగ్గర ఆయన వర్తమానం పంపిన విధానం చూసినట్లయితే ఎంత చక్కగానో, ఆయన నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను నేను, అలాగని నేను ఆయన యొద్దకు వెళ్ళడానికి కూడా పాత్రుడను కాను అంటూ తన్ను తాను ఎంత తగ్గించుకునే స్వభావం. ఇంకంతే, ఒక్కొక్కరికి పుట్టుకతోనే మంచి మనస్తత్వం అనేది భగవంతుడు మరి ఇస్తాడేమో. ఒక్కొక్కళ్ళు ఎంత మేలు జరిగినా కాలుతో తన్నేసి వెళ్ళిపోయే మనుషులను చూస్తాం. ప్రస్తుత కాలం లోకంలో మనుషులను చూడండి, ఎంత మోసగాళ్లను నమ్ముతారు, ఎంత పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళని నమ్ముతారు, కానీ మంచిని నమ్మలేరు సోదరులారా. చెప్పినవి చెప్పినట్లుగా చేసిన వాళ్ళని నమ్మలేరు, కానీ అబద్ధాన్ని నమ్ముతారు. ఆ రోజుకి ఏదో ఆ రోజుకు పడేస్తే వాళ్ళ ముఖాన్ని వాటిని నమ్మి ఓట్లేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలోనే ఇంత నీచమైన పరిస్థితులు, ప్రవర్తనలు ప్రజలకు వాటిని మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే పద్ధతిలో కూడా చాలా చక్కగా క్రమశిక్షణ కలిగి ప్రతి మాట కూడా ఆచితూచి ఎంత చక్కని ప్రవర్తనతోటి అతను మరి ఆ వ్యక్తి, ఆ శతాధిపతి వ్యవహరించాడో మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అతని యొక్క విశ్వాసాన్ని చూచి ఆయన ఆశ్చర్యపోయాడట సోదరులారా. చూడండి, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహముల వైపు తిరిగి, ఇశ్రాయేలీల్లోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని చూడలేదంటున్నాడు. కనుక శతాధిపతి తన స్థితిని నేను ఎంచుకొనుటలేదు, ఆయన దగ్గరికి వచ్చే అర్హత నాకున్నదని నేను ఎంచుకొనుటలేదు అని మాట్లాడుతున్నాడు. తగిన దానికన్నా తక్కువగానే తన యొక్క స్థితిని ఎంచుకున్నాడు. కానీ ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని అనేకులు నష్టపోతున్న వారిని గురించి కూడా మనము ఈ యొక్క వీడియోలో చూడగలం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ఇంత విశ్వాసిని ఇశ్రాయేలీల్లో కూడా చూడలేదని చెప్పాడు. ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇలాంటి మంచి మనస్తత్వాన్ని తయారు చేసుకున్నట ఖర్చు పెడుతున్నాడు. తన యొక్క స్థితిని, తన యొక్క హోదాని ప్రక్కన పెట్టేశాడు. అన్ని విషయాల్లో ఈయన దేవుని కుమారుడని మనసులో నమ్మాడు. ఈయన గొప్పవాడు, ఆయన క్రిందే మన సర్వలోకంలో మనుషులందరూ ఉన్నారని గ్రహించగలిగాడు. అందుకే తన అధికారాన్ని గురించి చెప్తున్నాడు. నా క్రింద పనిచేసేవాడు నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాగే ఆయన కూడా ఏది చెప్తే రమ్మంటే వెళ్ళడం, పొమ్మంటే పోవడం, అంతే తప్ప ఆయనే సర్వాధికారి అని గమనించాడు సోదరులారా. తన స్థితిని తాను గమనించుకొనగలిగాడు. కనుకనే ప్రభు చేత మెప్పు పొందాడు. తన దాసుని స్వస్థత పడునట్లు చేయించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క స్థితిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మనము తగిన దానికన్నా తక్కువగా ఆలోచించుకొనుట చాలా మంచిది అనే సత్యాన్ని గమనించండి. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ దైవభక్తి కలిగిన లూదియా, ఆమె చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచాడు.
అప్పుడు పౌలు గారు చెప్పిన బోధ యందు లక్ష్యముంచి జాగ్రత్తగా క్రీస్తు వాక్యాన్ని విశ్వసించింది. అయితే ఆమె అంటుంది కదా, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారట. చూడండి ఎంత చక్కగా ప్రభు యొక్క వాక్యానికి లోబడిన వ్యక్తో తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందితే అప్పుడు ఆవిడ అంటుంది కదా, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. అయ్యా, నా మట్టుకు నేను అనుకుంటున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను దైవభక్తి కలిగిన స్త్రీనిగా ప్రభువు యొక్క మాట యందు లక్ష్యముంచాను, హృదయంలో చేర్చుకున్నాను, ప్రభువే నా హృదయాన్ని తెరిచాడు. కానీ మీ దృష్టికి కూడా నేను ప్రభువునందు విశ్వాసము కలిగిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనుచు మమ్మను బ్రతిమాలుకొని బలవంతము చేసిందట. మీరు నా ఇంటికి రావాలి అంటే మీరు చూస్తేనేమో దేవుని పక్షముగా పనిచేసే పరిశుద్ధులు, నిజముగా నేను ప్రభువునందు విశ్వాసం కలిగిన దాన్నో కానో మీ దృష్టిలో నా ఎడల నన్ను గురించి ఏమనుకుంటున్నారో ఆ విధేయత చూడండి, ఆ విశ్వాసము చూడండి సోదరులారా. హృదయము తెరవబడితే ప్రభు అయిన దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ దేవుని కుమారుడైన క్రీస్తు హృదయమును తెరిస్తే ఆ హృదయములో నుండి వచ్చే మాటలను చూడండి. నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే, అయ్యా మీకు అంగీకారం అయితే, నేను విశ్వాసినని మీరు అనుకుంటే దయచేసి నా ఇంటికి రండి అయ్యా అని పిలుస్తుంది, బలవంతం చేస్తుందట. నా ఇంటికి రండి, నా ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారు, మీరు నా ఇంటికి రావాలని నా మనస్సు చాలా ఆశపడుతోంది. కానీ మీరు రావాలి అంటే మీకు కూడా నా ఎడల నమ్మకం ఉండాలి కదా, ఆ నమ్మకంతోనే కదా మీరు నా దగ్గరకు రాగలరు, నా ఇంటిలోనికి రాగలరు అని ఎంత చక్కగా తన స్థితిని, తన విధేయతని, తన యొక్క విశ్వాస్యతను, దేవుని ఎడల ఆమెకున్న భయభక్తులను, ఇన్ని సుగుణాలు ఉన్న ఆ స్త్రీ ఆమె భక్తులను అడిగిన విధానం చూడండి ఎలా ఉందో. ఈ రోజుల్లో ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు నాకు ఇది చేస్తే నేను దేవుడిని నమ్ముకుంటా. ఏంటో వీళ్ళు దేవుడిని నమ్ముకోకపోతే దేవుడికి ఏమి నష్టమైపోతుందో నాకు అర్థం కాదు. అయ్యా, నేను నీ యొక్క మేలు పొందటానికి నేను అర్హురాలను కాను, నేను అర్హుడను కాను, నీ ద్వారా ఏ మేలు పొందటానికైనా నాకు యోగ్యత లేదు అని దేవుని సన్నిధిలో దీన మనస్సుతోటి వెళ్ళవలసిన ప్రజలు యేసు ప్రభు దగ్గరగా డిమాండ్లు చేస్తున్నారు. ఇది చేస్తే నేను వస్తా, నాకు కొడుకుని ఇస్తే నేను వస్తా. ఏంటంటే నీ కొడుకు పుట్టి వాడు ఆ తర్వాత నిజంగా నిన్ను బహుగా హింసలు పెడతా ఉంటే ఎందుకు కన్నానా అని ప్రలాపించి అఘోరించే పరిస్థితి కన్నా నా దేవుడు నాకేదో మంచి చేస్తాడు, ఆయన ఏది ఇష్టమో అది ఇస్తాడు అని ఎందుకు నమ్మలేరు క్రైస్తవులు? విశ్వాసం లేదా? ప్రతి విషయంలో ఇది కావాలి అనుకుంటే నీవు ఒక రూపాన్ని లేకుంటే నీ యొక్క ఉద్దేశాన్ని నీవు దాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నావు. నీ యొక్క ఆలోచనని ఒక క్రియాపూర్వకముగా ప్రభు దగ్గర నుంచి పొందాలనుకుంటున్నావు. కానీ ఆయనకు నేనేం చేస్తున్నాను? నేను అసలు ప్రభు దగ్గర ఆయన చూస్తే పరిశుద్ధుడు, ఆయనతో నేను ఏది ఆశించటానికైనా నాకు యోగ్యత ఏది అని ఎందుకు అనుకోరు? ఈనాడు క్రైస్తవుల్లో దాదాపుగా మీరందరూ చూడండి, మరొకడు చెప్తాడు, నీకు ఎక్కడ గడ్డ ఉందా, నీకేదన్నా ఇబ్బంది ఉందా, అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తాను తగ్గిపోద్ది అంటాడు. ఏంటండి మాయ? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మోసం చేస్తున్నారండి. మరొక ప్రదేశంలో చూసినట్లయితే ఆయిల్ ట్యాంకర్ లాంటిది పెట్టేసుకొని దానిలో ఎంత మోసం, ప్రజలందరినీ నిలబడమని ఆ ఆయిల్ని స్ప్రే చేసి ఇది కూడా నీకు తైలాభిషేకం అని చెప్పి ఇది కూడా భక్తేనని మోసం చేస్తున్నారు. ఎంత మోసం అండి అసలు. యేసుక్రీస్తు నామములో అబద్ధ బోధకులు చేయని మోసం లేదు. లోకంలో అపవాది మోసగాడు, వాడు మోసం చేశాడంటే అర్థం ఉంది. కానీ దేవుని నామములో ఈనాడు ప్రజలందరినీ మోసం చేస్తున్న దుష్టుడైన అపవాది, వాడి మోక అనగా అబద్ధ బోధకులందరూ అబద్ధములతో ప్రజలందరినీ లోకంలో ఉన్నప్పటికన్నా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా భ్రష్టులుగా, ఇంకా
దరిద్రులుగా తయారు చేసి, ఇంకా ధనాపేక్ష కలిగిన వారిగా తయారు చేసి ఆశీర్వాదాలు దీవెనలని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారండి. ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవని గ్రహించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. నిజముగా భక్తులను ఆవిడెంత చక్కగా వేడుకుందో చూడండి. అయ్యా, నేను విశ్వాసం కలిగిన దాన్నని, ప్రభువునందు నా మనసు స్థిరమైనదని మీరు తెలుసుకున్నట్లయితే దయచేసి నా ఇంటికి రండి అని బలవంతం చేసిన కృపను మీరు కూడా అలాంటి కృప కలిగిన మార్గములో ప్రయాణం చేయాలని ఒక నిర్ణయం తీసుకోండి సోదరులారా. అది మీకు ఎంతో లాభకరమైంది, ప్రయోజనకరమైంది అని చెప్తున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి. హెచ్చువాటి యందు మనస్సు పెట్టుకోకండి, గొప్పగా అనిపించుకోవటానికి ప్రయాసపడకండి, వృధాగా అతిశయంతో మిమ్మల్ని మీరే పాడు చేసుకోకండి. హెచ్చువాటి యందు మనస్సు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండుడి. తగ్గువాటి అంటే ఒక మంచి కార్యం చేసావు, నేను చేసింది ఎవరికి తెలియకూడదు, నా ప్రభువుకే తెలియాలి. ఎందుకంటే యేసయ్య కూడా చెప్పాడు, మీరు చేసేది ప్రజలకు తెలిస్తే ఇక దాన్ని నేను పట్టించుకోను అని చెప్తాడు. మత్తయి సువార్త 6 చదువుకోండి. మీరు ధర్మము చేయనప్పుడు మీరు బోర్లు పెట్టి ఊదించుకోవద్దు. అలాగైనట్లయితే మీరు దాని ఫలం పొందేస్తారు. ఇక నేను పట్టించుకోను అన్నాడు. అనగా మీరు మనుషుల మధ్యలో గొప్ప కోరుకుంటే దేవుడు మిమ్మల్ని చూడడు సోదరులారా. మనుషుల మధ్యలో హెచ్చింపుగా ఉండాలి, నేను పెద్ద భక్తుడిని అనుకోవాలి, భక్తురాలను అనుకోవాలి అని ఏదో వాళ్ళందరి మధ్యలో మీరు చేసినట్లయితే, మీ ప్రవర్తన, మీ క్రియలు, మీరు వాటి కొరకు ప్రయాసపడినట్లయితే ప్రభువు చూడడు. మీరు ఉపవాసము చేయనప్పుడు రహస్యమందున్న ప్రభువు చూచినట్లుగా చేయుడి అని చెప్తాడు. కనుక మీరు ఏ పని చేసినప్పటికీ గొప్ప అనిపించుకోవటానికి చెయ్యొద్దు. హెచ్చుగా నిన్ను గొప్పగా భావించుకుంటారని చేయొద్దు. మనుషుల మధ్యలో నేను చాలా భక్తి కలిగిన వాడను అని అనిపించుకోవటానికి మీరు ఏ పని చేయొద్దు. అవన్నీ దేవునికి అసహ్యమైన క్రియలు. కనుక మనం ఏది చేసినప్పటికీ నా ప్రభువుకు తెలియాలి, నా ప్రభువు సంతోషపెట్టాలి, నా ప్రభువునే నేను, ఆయన కొరకే నేను ఏది చేసినా, ఆయన నా జీవితానికి, నా యొక్క ఆత్మకు ఎంతో మేలు చేసిన నా ప్రభువును, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును నేను సంతోషపెట్టాలి అని అలాంటి నిశ్చయిత కలిగిన వారమై ఉండాలి. అందుకే చెప్తున్నాడు, హెచ్చువాటి యందు మనస్సు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఏదో లోకంలో పోకడ కోసం లోకస్తులతోటి పోలిక చేసుకుంటూ వ్యర్థులుగా మిగిలిపోవద్దు అని ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధిలో తండ్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8, 9 చదువు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడను అనబడుటకు యోగ్యుడను కాను అంటూ ఉన్నాడు. నేను, అపోస్తులందరూ ప్రభువుతో ఉన్నారు, ప్రభు కార్యాలు చూశారు, ప్రభు బోధలు విన్నారు. కానీ అందరి తర్వాత అపోస్తులుడైన పౌలు ప్రభువు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు అందుకనే రాశాడు, కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు నా ప్రభువు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అని చెప్పాడు. అంతేకాదు, నేను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడను అనబడుటకు యోగ్యుడను కాను అన్నాడు. నిజంగా అపోస్తులుడు కాడా? అపోస్తులందరికంటే చాలా శక్తివంతుడే, కానీ సంఘాన్ని హింసించానండి. అందువల్ల అపోస్తులుడు అనబట్టుకు నేను యోగ్యుడను కాను అని తన యొక్క స్వానుభవాన్ని, తన యొక్క మనస్సును గురించి, తన ఆలోచనలలో ప్రభువు ఎడల నేను చాలా తక్కువ వాడనని చెప్పుకోవడానికి, అపోస్తులందరిలో కూడా నేను చాలా తక్కువ వాడని, అసలు అపోస్తులుడు అనబడుటకే నేను తగను అని తన్ను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అపోస్తులందరికంటే చాలా ఉన్నతమైన సేవ చేసిన వ్యక్తిగా కూడా అపోస్తులుడైన పౌలే తన యొక్క సాక్ష్యాన్ని రూఢిగా చెప్పాడు. ఎందుకంటే ఆ సందర్భాన్ని మరి ఏంటి ఇక్కడ ఎలా చెప్పాడు?
అపోస్తలులలో నేను అనబట్టానికే తగను అనేసి అని చెప్పాడు కదా, మరి ఇక్కడేంటి ఇలాగ చెప్పాడు అని మీకు కూడా ఒక సందేహం కలగవచ్చును సోదరులారా. చూడండి ఇక్కడ ఏమని చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేస మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను అన్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడు అనబడుటకు నేను యోగ్యుడను కాను అంటున్నాడు కదా. ఇక్కడేంటి ఇలా చెప్పాడు, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను అని చెప్పాడు. మాటల యందు నాకు నేర్పు లేకపోవచ్చు, జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను అని ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరిచి ఉన్నాము అని చెప్పి మిమ్ములను హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచున్నాను. నేనే తగ్గించుకునేందున పాపం చేసినా మిమ్ములను హెచ్చించవలెనని తన్ను తాను తగ్గించుకొని ఉచితముగా మీకు సువార్తను ప్రకటించాను. అదేనా నేను చేసిన పాపం అని సంఘములో చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నాడు సోదరులారా. ఎందుకనగా ఆ కొరింథీ సంఘము మధ్యలో అపోస్తలుడైన పౌలును చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో చెప్తున్నాడు, తన నిజస్థితి అయితే నాకు యోగ్యత లేదు అని చెప్పుకునేవాడే, కానీ ప్రజలు తాను చెప్పుకొని తగ్గించుకొని మాట్లాడుతున్నందుకు ఆయన తక్కువ వాడేనంట. ఎదుగు తానే చెప్పేవాడు పనికిరానుండని. దేవుని మాటల యొక్క భావము తెలియని వారు, దేవుని లేఖనముల యొక్క విలువ తెలియని వారు, వారు మనుషులను భక్తిలో వాళ్ళ యొక్క సామర్థ్యమును పసికట్టలేని వారు, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని లేఖనములలో జ్ఞానము లేని వారు నిజమైన భక్తుల్ని చులకనగా చూస్తారు, అబద్ధికుల్ని చాలా పొగుడుతారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలు నేను చెప్పే ప్రతి మాట పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి తన ప్రియకుమారుడైన క్రీస్తులో నుండి నేను మాట్లాడే ప్రతి భాష అది మిమ్మల్ని హెచ్చించటానికేనని జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని హెచ్చించుకున్నటకు నన్ను నేను తగ్గించుకున్నందున మీకు సువార్త ఉచితముగా ప్రకటించాను. అదేనా నేను చేసిన పాపం అని అడిగి, ఎవరైనా అపోస్తలులు అంటే యేసు ప్రభుతో ఉన్నారు. ఈ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బాధ పెట్టాడు. బాధ పెట్టినా ప్రభు కోరుకున్నాడు ఆయన్ని. బాధ పెట్టినప్పటికీ సంఘాన్ని హింసించినప్పటికీ అపోస్తలుడైన పౌలు ఆయన శరీరములో నుండి క్రీస్తును చూపించుటకు ఒక సాధనముగా ప్రభు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందుకని ప్రతి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అని కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. దేవుని యొక్క లేఖనాల్లో మిక్కిలి శ్రేష్ఠులే అపోస్తలుడు, కానీ వారికంటే నేను కొంచెం కూడా తక్కువ వాడిని కానని ఒక ఛాలెంజింగ్ సువార్త చెప్పినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీరు అధ్యాయంలో చదివితే ఇంకా చాలా చాలా సంగతులు కూడా వ్రాసి ఉన్నాయి సోదరులారా. కనుక దేవుని యొక్క అపోస్తలులు తగ్గించుకున్న వారిని చులకనగా మాట్లాడుట అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అపోస్తలులని పేరు పెట్టుకుంటే భక్తులైపోరు. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం, ఏంటి డబ్బు బాగా సంపాదించేస్తే భక్తులైపోరు సోదరులారా. వాళ్ళందరూ కూడా భక్తిహీనత వలన హెచ్చించుకొని గొప్ప చేసుకొని ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నారు. కానీ నిజమైన భక్తులు వారికి కలిగిన దానికన్నా తక్కువగానే భావించుకొని జీవించినట్లుగా, వాళ్ళు ప్రకటన చేసినట్లుగా, దేవుని యొక్క ఘనత కొరకు ప్రయాసపడి ప్రాణం పోగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ఈ యొక్క అనుభవాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అయితే చూడండి, ఏది లేకపోయినప్పటికీ బహుగా ఊహించుకొనినా దుర్మార్గులు వాళ్ళు ఏ విధంగా పతనమైపోయారో కూడా కొన్ని అనుభవాలు నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను సోదరులారా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. రాజు ఘనపరచను అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా, ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకుంటున్న ఈ యొక్క భాగంలో ఆ దినములలో రాజైన అహష్వరోషు అతను ఒక ఆలోచన ఏంటి అడుగుతున్నాడంటే, రాజు ఎవరినైనా ఘనపరచాలి అనుకుంటే ఎలాగ ఘనపరచాలి చెప్పండి అయ్యా అని ఒక సలహా అడుగుతున్నాడు తనకు అప్పటికి స్నేహితుడిగా ఉన్న హామాన్ దగ్గర.
అప్పుడు వీడు అనుకుంటున్నాడు, హామాను అనుకుంటున్నాడు, చూడండి జాగ్రత్తగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచను అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను రాజు ఘనపరచను అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను వస్త్రములను, రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతన్ని నడిపించుచు రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను అని ఎంత బాగా చెప్పాడు చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యములు ఎంత గంభీరమైనవో చూడండి. రాజు తన యొక్క మనస్సులో ఉన్న ఆలోచన హామానుతో చెప్పి, నేను ఎవరినైనా ఘనపరచాలి అనుకున్నాను అనుకో, నాకు చాలా కోరికగా ఘనపరచాలని ఉన్నది ఎవరినో ఒక వ్యక్తిని. అయితే ఏం చేయాలి అన్నప్పుడు ఈ హామాను వాడి మనసులో అనుకుంటున్నాడు, రాజుకు అతి సన్నిహితుడను, నన్నుగాక ఆయన ఇంకెవరిని ఘనపరుస్తాడు, కాబట్టి ఎంత కోరిక ఉందో వాడికి ఆ కోరిక అంతా వెల్లడి చేశాడు సోదరులారా. అయితే రాజు ఏమన్నాడు చూడండి 10వ వచనంలో, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మం వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటియు వీడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొర్దెకై ఏమో వీడికి శత్రువు హామానుకి. ఆ మొర్దెకై ఎందుకు అతన్ని ఘనపరచాలని అనుకున్నాడు రాజు అంటే, నిజముగా ఆ యొక్క దేవుని మనుషుడు గనుక, దేవుని యొక్క మనుషుడై ఉండి మంచి క్రియలు చేసిన వాడు గనుక, రాజుకు హాని తలపెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా, ఆ యొక్క కుట్ర అంతటిని రాజుకు తెలియచేసిన వ్యక్తి కనుక అతను గుమ్మం దగ్గర కాపలవాడిగా ఉన్నప్పటికీ సోదరులారా, తన యొక్క నిజ స్థితి, తన యథార్థమైన స్థితి, తనకున్న దేవుని యొక్క భయభక్తులను బట్టి దేవుడు మొర్దెకైని హెచ్చించాలని అనుకున్నాడు. ఆ ఆలోచన రాజు హృదయంలో పుట్టించాడు. కానీ దుష్టుడైన హామాను వాడైతే ఇవన్నీ నాకే కదా, నన్నే కదా కనపరుస్తాడు రాజు అనుకున్నాడు. కనుక ఉన్నదానికంటే వాడి స్థితిని ఎంత అధికముగా ఊహించుకొని చివరికి మొర్దెకై కోసం ఏదో ఒక కొయ్యి మీద అతన్ని మొత్తానికి చంపేయాలనుకున్నవాడు అదే కొయ్యి మీద వాడి కుటుంబం అంతా కూడా నశించిపోయి చంపబడినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో అంతా మీకు తెలుసు కనుక నేను మామూలుగా ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నాను సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనుషుల ఆలోచన, మనం కూడా మన హృదయంలో చెడ్డ క్రియలన్నీ పెట్టుకొని బయటికి మంచిగా కనిపిస్తే చివరికి దేవుడిచ్చే ఫలితం కూడా హామాను లాంటి చావవలసిందే. కానీ మన యొక్క యథార్థత, దేవుని యందలి భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ప్రభు అయిన తండ్రి ఏ మనుషులు మనల్ని హెచ్చించక్కర్లేదు సోదరులారా, ఎవడు మనల్ని పొగడనక్కర్లేదు. మనము మన యొక్క హృదయాన్ని జాగృతగా పదిలముగా దేవుని లేఖనములతో నింపుకొని భద్రంగా ఉన్నట్లయితే తగిన కాలమందు మెప్పు ప్రభు వలన కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మనలను అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మెప్పు పొందాలి అనుకుంటే నిన్ను ప్రభువు మెచ్చుకోవాలి, కానీ తనకు తానే మెచ్చుకునేవాడు దేవుని యొక్క సన్నిధిలో తృణీకరించబడతాడు అనే విషయాన్ని, తన స్థితి కన్నా ఎక్కువగా ఊహించుకొనుట అనేది చెడుతనం. మనలో విశ్వాసం ఉండదు, విశ్వాసుల్లాగా అనుకుంటాం. మనకి ప్రభు చేసే ప్రతి ఉపకారం దయతో చేస్తున్నాడు, మనమే పెద్ద భక్తుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా చెడ్డ కార్యాలు సోదరులారా. మన స్థితిని మనం తెలుసుకొని మన మనస్సు, మన హృదయము సమస్తము దేవుని ఎదుట నిందారహితంగా బ్రతికే చక్కని ప్రవర్తన మన జీవితంలో ఉంటే ఆ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని మనము నిశ్చయంగా దేవుని సన్నిధిలో నుండి పొందగలం. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మరి ఇంతకన్నా చాలా ఎక్కువ టైం అవుతుంది కనుక నేను ఇంకా చెప్పలేకపోతున్నాను, మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ అనుభవాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 11 నుంచి చూడండి. పరిసయ్యుడు నిలువబడి, దేవా
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిసయ్యుడు చాలా చాలా తాను ఎంత గొప్పవాడో బాగా చెప్పుకుంటున్నాడు సోదరులారా. మరి ఇలాంటి స్థితి మనలో ఉన్నదేమో జాగ్రత్త. చూడండి, ఒక దినాన దోషులం అయిపోవలసి వస్తుంది, ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలో సిగ్గుపడవలసి వస్తుంది. చూడండి, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసములు చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. 10వ వంతు ఇస్తున్నాడట. సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నానంటే ఇంకా చాలా పెద్ద భక్తుడు అనుకుంటున్నాడు. ఆ తరువాత వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడట. కనుక ఉపవాసాలు 2 సార్లు ఉండడం అంటే మాటల. కనుక ఆ క్రియలను బట్టి తాను నీతిమంతుడుగా భావించుకుంటూ ఉన్నాడు సోదరులారా. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎలాగున్నాడో జాగ్రత్తగా చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదో చేస్తున్న క్రియలను బట్టి ఏదో నీతిమంతులుగా భావించుకోవద్దు. అది పరిసయ్యుల యొక్క స్థితి. మనం చేసేది, ప్రభువా నేను 10వ వంతు నా ఆస్తిలో 10వ వంతు ఇస్తున్నానంటే ఇది నాది కాదు. నువ్వు ఆరోగ్యం ఇచ్చి సంరక్షించి సమస్తాన్ని ఇస్తే వాటిల్లో ఇస్తున్నాను, నువ్వు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తున్నాను అంటాడు దావీదు మహారాజు. అలాగున నీవు ఇచ్చిన దానిలో నీ కృప చేత, సపోజ్ ఒక ఉద్యోగమే అనుకోండి, లేకుంటే వ్యవసాయం అనుకోండి, ఫలితం రావాలి అంటే దేవా నువ్వు ఇచ్చిన దానిలో మేము నీకు ఇస్తున్నాం, అంతేకాని ఇది నేను ఇచ్చిందేమి లేదు నాయన, మిగతాదంతా నేనే అనుభవిస్తున్నానని చెప్పి మన మనసుకు తెలుసు. కనుక సోదరులారా, దేవుడికి ఇచ్చే దాని గురించి లెక్కలేసుకొని పక్కోడి ఇట్లా నేను ఇచ్చానని అతిశయించడం అనేది చెడ్డ క్రియ అయిపోతుంది. చేసింది కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. అననీయ సప్పిరాల గురించి కూడా మనకు తెలుసు. వాళ్ళు ఏదో చేసాం అనుకొని అందరి దృష్టికి కనపడేలా చేశారు, చివరికి చచ్చిపోయారు సోదరులారా. కనుక ఈ సుంకరి చూసినట్లయితే దూరమున నిల్చుండి, సుంకరి కూడా భక్తుడే, భక్తి కలిగిన వాడే, కానీ నేను ఎన్నికలేని వాడను, పనికిరాని వాడను, దేవుని సమాజంలో చేరడానికి అర్హుడనే కాను, కానీ అందుకనే దూరమున నిల్చుండి అయ్యా పాపిని నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు కావాల్సింది విరిగి నలిగిన మనస్సు, ప్రభువుకు కావాల్సింది దీన మనస్సు కావాలి. ప్రభువు కోరుకునేది శుద్ధ హృదయం కావాలి. కానీ ఏదో ఒకటి మనకి బయటికి కొన్ని పనులు చేస్తున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం, అయ్యగారు వస్తే బాగా సదుపాయాలు చేసి చక్కగా పొట్ట నింపేసి పంపిస్తున్నాం, జేబులోకి కావలసిన సరంజామాన్ని పడేసి పంపిస్తున్నాం అనుకుని వీటిని బట్టి మీరు నీతిమంతులుగా భావించుకుని నష్టపోకండి. అవన్నీ వృధా. భక్తి అనేది మనస్సుతో ప్రభువును సంతోషపెట్టగలిగిన యథార్థతతో చేసేది సోదరులారా. అప్పుడు మనం చేసేది ఏదైనా సఫలమవుతుంది. కానీ హృదయాలేమో ఎక్కడ లేని దురాశలతో నింపుకొని బయటికి కొన్ని క్రియలు చేసి నీతిమంతులు అనుకున్నట్లయితే దానివల్ల నీకు వచ్చేది శూన్యం, ఏ ఫలితం ఉండదు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో జాగ్రత్తగా గమనించండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. వినువారిని చెరుపుటకే గాని, చూడండి చాలా మంది వాదనలు పెట్టుకుంటారు, చాలా జ్ఞానులు అనుకుంటారు సోదరులారా, వారి గురించి చెప్తున్నాడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము. నిజముగా ఈ వాదనలు పెట్టుకునే వాళ్ళంతా కూడా నిజముగా వినేవారిని చెరుపువారే కానీ సోదరులారా, ఆత్మ క్షేమాభివృద్ధి కలుగు చేసేవి ఏమీ ఉండదు. వీళ్ళేదో పెద్ద మునగాళ్ళు అనిపించుకోవడానికి, వీళ్ళేదో పెద్ద భక్తులు అనిపించుకొని ప్రజలను నమ్మించడానికి పనికొస్తాయి, కానీ అవి దేవుని దృష్టికి ఎన్నికైనవి కావు. ఈ వాదనలు ఇవన్నీ వాళ్ళ వాదనలు, వాళ్ళ మాటలు వినేవాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారని అని చెప్తూ ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఏమనంటే వాదనలు పెట్టుకుంటారు, వీళ్ళందరి వలన మీరు నష్టపోవద్దు. సత్యవాక్యమును దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగా నేను నీవే దేవుని కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము అని తెలియచేస్తున్నాడు. వాదించుట రాదా తిమోతికి? దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా కలిగిన అపోస్తులైన
పౌలు క్రీస్తు ఆత్మతో సర్వలోకాన్ని అల్లాడించేసిన అపోస్తులుడైన పౌలు ఆ క్రీస్తు వాక్యమును నేర్చుకొని సమృద్ధిగా నమ్మకత్వాన్ని సంపాదించుకున్న తిమోతి వాదించలేడా? కానీ ఏం చెప్తున్నాడో చూడండి. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలు, మరి దేనికి పనికిరాని మాటలు ఇవన్నీ. అయ్యో అదేంటి, ఆయన దేవుని కోసం మాట్లాడుతుంటే దేనికి పనికిరాని అంటారా మీరు? చూడండి లేఖనం ఏం చెప్తుందో. దేనికి నీ పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొని వద్దనియు ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. నిజముగా దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివారి కంటే ఏ లోపము లేని వారిగా ఉండాలి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువారనై ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రభునామానికి మహిమ కలుగుతుంది, వినువారికి మేలు కలుగుతుంది. కానీ సోదరులారా, వాదములతో దేవుని నామానికి దూషణ కలుగుతుందనే విషయాన్ని కూడా లేఖనాల్లో అపొస్తలుడైన పౌలు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభువు మరి తనకు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకున్న వారి గతిని గురించి కూడా తెలియచేసినట్లు చూస్తున్నాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో 20వ వచనం చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, చూడండి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము అన్నాడు. అపవిత్రమైన వట్టి మాటలు, వాళ్ళందరూ చెప్పేది వాక్యమే, ఏ బోధకుడైనా చెప్పేది వాక్యమే. కానీ వాటిల్లో, ఆ వాక్యాల్లో అపవిత్రమైన వట్టి మాటలు చెప్పువారు ఉన్నారు అని మీరు ఎంతమందిని గురించి గ్రహించగలిగారు? ఎందరిని చూచారు సోదరులారా? మీకు అర్థం కాలేదు అంటే దేవుని జ్ఞానం లేదు అని అర్థం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములు. వాళ్ళు జ్ఞానవంతులుగా చెప్పుకుంటూ జ్ఞానవంతులమని అతిశయముగా కనుపరుచుకొనుటకు విపరీత వాదములను పెట్టుకొనుచున్నారు. కానీ వాటన్నిటికీ దూరముగా ఉండమని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడవయ్యా. నీకు అప్పగింపబడినది అనగా దేవుని యొక్క పనిని, అనేకులు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు, వారందరి ఆత్మల కాపరివిగా అనేక మందికి మంచి మార్గము చూపించి పరలోకానికి నిరీక్షణ కలుగు చేసే శక్తివంతమైన పరిచర్య చేస్తూ వారి కొరకు ప్రయాసపడి వారిని కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వాళ్ళతోటి, లేక జ్ఞానమని విపరీతమైన అబద్ధపు మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో జాగరూకులమై, విశేషముగా బోధకుల విషయంలో బహు జాగరూకులమై ఉండి సత్యాన్ని ప్రకటిస్తున్నారా? అనగా క్రీస్తు వాక్యమును, అనగా శరీర స్వభావాన్ని చంపే మాటలు, శరీర దురాశలను చంపే మాటలు, శరీరమందు తగ్గించుకునే మాటలు, శరీరము దాని యొక్క ఇచ్చలన్నిటినీ చంపే మాటలు చెబుతున్న బోధకులేనా? లేకపోయినట్లయితే శరీరం కొరకు ప్రార్థనలు చేస్తూ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ మాయల్లో మిమ్మల్ని చిక్కించుకుంటూ అపవిత్రమైన వట్టి మాటలు చెప్తూ మిమ్మలను, మీ యొక్క ఆత్మలను నాశనం చేయవారా? జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ప్రభు అయిన తండ్రి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకు అది మరణమునకు చేరును. చూడండి, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపిస్తుందంట. అనగా నేను చాలా భక్తి కలిగిన వాడిని, చాలా భక్తి కలిగిన దాన్ని, మరి మా పాస్టర్ గారికి అసలుకి ఏ రోజు కూడాని మరి ఫలానా సహోదరి లేక ఫలానా సహోదరుడు అని మా యొక్క ధ్యాస లేకుండా ఉండడం, లేకపోయినట్లయితే తరచు మా ఇంటికి వస్తూ ఉంటారు, సంఘంలో ఎవరింటికి వెళ్ళరు మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇలాంటి తుచ్చమైన అభిలాషలతోటి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మా పాస్టర్ గారు అన్నిటికీ మమ్మల్ని పిలుస్తారు అని ఊహించుకొని చూడండి, మేము చాలా యథార్థంగా ఉన్నాం అనుకుంటారు. కానీ ఆయనను తొదకు అది మరణమునకు చేరుస్తుంది. జాగ్రత్త. ఏ విషయంలో కూడా నిన్ను నీవు హెచ్చించుకొనుటకు ప్రయాసపడద్దు. ఏదో భక్తి కలిగిన వాళ్ళమని మీలో మీకు
ఊరికే ఉప్పొంగిపోయే మనస్సు రాకూడదు సోదరులారా. నాకైనా మీకైనా ఎవరికైనప్పటికీ ప్రభువుకు మోమాటం లేదు. మన స్థితిని మనం తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చాను, ఎలాంటి దిక్కుమాలిన స్థితిలో నా దేవుని సన్నిధి నాకు ఆశ్రయాన్ని ఇచ్చింది. నేను ఆ స్థితిలో నుండి నన్ను తండ్రి కాపాడినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ నేను అంత అయిపోయాను, ఎంత అయిపోయాను, వీళ్ళందరూ ఏపాటోళ్ళు అనేసి అన్న మనస్సు మనలో రాకూడదు సోదరులారు. వీళ్ళందరికంటే నేనే భక్తి కలిగిందాన్ని అనే మనసు రాకూడదు. బహు జాగ్రత్త. మనస్సు అనేది చాలా ప్రమాదకరమైంది. హృదయము, మనస్సు, మనస్సాక్షి లోపలుండే అన్నీ బహుగా దేవుని జ్ఞానము లేకపోయినట్టయితే పతనమైపోతాయి. జాగ్రత్త. చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14:12 వచనం చూడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాడట, కానీ చివరికి మరణానికి పాలైపోతాడని చెప్తున్నాడు. అంతేకాదు 28వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. ఎక్కడో చూశాను ఒక మొక్క, ఏమనంటే తాను తప్పు చేస్తే ధనం కప్పి పెడుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ జైల్లో పెట్టారనుకోండి, మిమ్మల్ని ఎవరన్నా కొట్టారనుకోండి అంటాడు ఒక దుర్మార్గుడు. అంటే వీడంటాడు, ఈ ధనవంతుడు అంటాడు, నా మీద చెయ్యి పడితే చెయ్యి తీసేస్తా అంటున్నాడు. చూడండి ఎలా ఉన్నదంటే ఈ లోకంలో మనుషులు పోకడా. చెయ్యి తీసేస్తాడు, చెయ్యి నరికేస్తాడట. అంటే వాళ్ళ డబ్బు, అహంకారం, డబ్బే నాశనం. వీళ్ళందరూ ఏదో మరి ఓడబెరికినట్టు ఫీల్ అయిపోతున్నారు. కానీ సోదరులారా, ఈ లోకములో లోకస్తులే కాదు, భక్తిలో దేవుని సేవకులనే లేకపోతే మా పెద్ద ధనవంతులైన చర్చిలో ఉన్న వాళ్ళనో ఎవరైనా సరే అతిశయించినట్టయితే అబ్బా వాళ్ళకు వచ్చే శిక్షలు వర్ణనాతీతం. కనుక దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. ఈ ఐశ్వర్యవంతులందరినీ వివేకము అనగా, వివేకము అంటే జ్ఞానము, వివేకము, ఈ రెండు ఎప్పుడు ఎక్కువగా ప్రక్కనే ఉంటాయి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు, చెడుతనమును అసహించుకొనుటయే వివేకమనియు ఆయన దేవుని యొక్క ప్రజలకు, నరులకు సెలవిచ్చెను. ఒక మాట చదువుకొని ఇక్కడికి వద్దాం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అన్నాడు. అయితే జ్ఞానవంతుడట, మనం సామెతలో చదువుకున్నట్లుగా జ్ఞానవంతుడు తన యొక్క స్థితిని తాను జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించడానికి ఉపయోగించుకుంటాడు. అయితే ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. డబ్బు ఉంది కదా, ఆ డబ్బు వీళ్ళ కళ్ళకి పొగర్ని పట్టించేస్తుంది, క్రొవ్వు పట్టించేస్తుంది సోదరులారా, పొరలు కమ్మేస్తాయి. ఈ కళ్ళ నిండా వాడి గుడ్లకి ఎంత పొగరో అని కఠినంగా దూషణగా మాట్లాడే వాళ్ళని గురించి మాట్లాడుకుంటారు, బూతులు తిట్టే వాళ్ళని. కానీ ఈ దినాన ధనవంతులందరూ గుడ్లు అలాగే ఉన్నాయి. అయితే చూడండి, గుడ్లు అంటే మామూలు కోడిగుడ్లు కాదు సోదరులారా, కనుగుడ్డు. జాగ్రత్తగా చూడండి. ఐశ్వర్యవంతులు, డబ్బున్నోళ్ళు, వాళ్ళ దృష్టికి వాళ్ళే జ్ఞానవంతులట. ఇంకా ఎవడు చెప్పినా వినడు. ఎందుకంటే వాడి డబ్బు విననివ్వదు, వాడి డబ్బు తిననివ్వదు, వాడి డబ్బు కూర్చోనివ్వదు, వాడి డబ్బు మంచి చేయనివ్వదు, వాడి డబ్బు వాడిని నాశనం చేసేదాకా వదలదు సోదరులారా. ఈ లోకంలో చూడండి, ప్రభు యొక్క పిల్లల్లో ఉన్నామని చెప్పుకుంటున్నా, దేవుని సేవకులని చెప్పుకుంటున్నా, ఎవరినైనా చూడండి, ధనము ప్రమాదకరమైంది. దేవుడు చెప్పాడు అంతే, అది నిశ్చయం, అది సత్యం, అది జరిగి తీరుతుంది. కనుక ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును అని చెప్తున్నాడు. వివేకము కలిగిన దరిద్రుడు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి ఆ విధముగా సమస్తాన్ని
విడిచిపెట్టి దరిద్రుడైన వాడు, దరిద్రుడు అంటే దరిద్రుడైన లాజర్ను చూడండి. లాజర్ నిజంగా దరిద్రుడు కాడు, ప్రభువు నిమిత్తము దరిద్రుడయ్యాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో నమ్మాడు, లోకంలో దరిద్రుడయ్యాడు సోదరులారా. అందుకే ధనవంతుడేమో పాతాళానికి, దరిద్రుడేమో అబ్రహాము రొమ్ముకి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చూడండి, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. కనుక తన దృష్టికి తాను డబ్బున్నాడు నాకేంటి అనుకుంటాడు, కానీ డబ్బు నేను మొత్తం నిలబడిన చోట్లోనే నాకు పతనం ఉంది అని అనుకోడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. డబ్బును నమ్ముకుంటున్నారు, సృష్టికర్త దేవుని మాటను చులకనగా త్రోసి పడేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సృష్టికర్త చేతులు ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా దేన్నైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన మాటలో ఈ ఐశ్వర్యవంతులకి చులకన. కానీ మనలాంటి దరిద్రులకు దేవుని యొక్క కృప అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఐశ్వర్యవంతులు అందరూ కూడా ఏమైపోతారా అని చెప్పి వివేకము కలిగిన దరిద్రుడు వాణ్ణి పరిశోధిస్తూ ఉంటాడట. కనుక ఈ పరిశోధన ఈ లోక జ్ఞానానికి అందదు సోదరులారా. అది ప్రభు యొక్క పరలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారికి మాత్రమే ఈ పరిశోధన చేయగలడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క నీతి వాక్యాన్ని నేర్చుకుంటున్న మన యొక్క జీవితాల్లో మన స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే సందర్భాన్ని కూడా ఈ యొక్క అనుభవంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే సామెతలు 26:16 వచనం చూడండి. సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. ఇక సోమరుడు చూడండి, సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడట. హేతువు చూపగల 7 కంటే, మళ్ళీ చూడండి పోలిక, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును అన్నాడు. సోమరుడు వాడి చేతులు పనిచేయటానికి ఇష్టపడవు. వాడి యొక్క జీవితం చాలా చాలా సోమరి గురించి కూడా నేను ఇదివరకు ఒక వీడియో చేశానేమో అని నాకు జ్ఞాపకం ఉంది. చాలా ప్రమాదకరం. సోమరితనం అనేది ఘోరమైన పాపం. సోమరితనము అనేది సోమరిది ఎప్పటికీ దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేడు. సోమరి అనగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ ఆ మాటల ప్రకారంగా జీవించకుండా తర్వాత చేద్దాంలే అని బద్ధకంగా ఉండి కష్టపడకుండా దేవుని సన్నిధిలో ప్రయాసపడకుండా ఖర్చు పెట్టుకోకుండా మొత్తానికి వాడి సౌఖ్యాన్ని వాడి సుఖాన్ని ఏదో పర్వాలేదులే నాకు నేనే బాగున్నాను అనుకుంటూ కూర్చుంటాడు. అందుకనే వాడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుని ఉంటాడు. అయితే చివరికి వాడు అసలు రక్షణ పొందేనన్న స్థితిని కూడా మర్చిపోయి మొత్తం శాపంలోనికి వెళ్ళిపోతాడనే సత్యాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. అయితే దేవుని యొక్క లేఖనాల్లో సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకున్నాం. ఎవరికంటే హేతువులు చూపగల 7 కంటే అని చెప్పాడు. చూడండి, హేతువులు చూపగల చక్కగా మార్గాన్ని చూపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే పద్ధతిని చూపిస్తాడు. ఈ శరీరము దాని యొక్క ఇచ్చలన్నీ చంపుకునే పద్ధతిని చూపిస్తాడు. ఇలాగో హేతువులు చూపగలిగిన 7 కంటే, అనగా హేతువులు చూపగలిగిన 7 అంటేనే అదొక చక్కని సంఖ్య. అది ఒక దేవుని యొక్క పరిపూర్ణతకు సిద్ధమైన సంఖ్య. కానీ అలాంటి దేవుని యొక్క జ్ఞానం సంపూర్ణంగా ఉన్న వాళ్ళకంటే ఈ సోమరుడట నేనే జ్ఞాన్ని అనుకుంటాడట. హేతువులు చూపగలిగిన మరి 7 అంటే వాళ్ళు మనుషులను మార్చగలరు. పరలోకం వైపు వారి హృదయములు త్రిప్పబడినట్లుగా వారిని సిద్ధపరచగలరు. దేవుని యొక్క నీతి వాక్యమును బోధించుటకు సమర్థులు. అలాంటి నీతిని నీతిమంతులుగా తయారు చేసి, యథార్థవంతులుగా తయారు చేసి, పరిశుద్ధులుగా తయారు చేసే వారికంటే కూడా ఈ సోమరుడట నేనే జ్ఞానిని అనుకుంటాడట. కనుక వాడి స్థితి ఎంత హీనమైందో, ఎంత అసహ్యమైందో, చివరికి వాడి పతనం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఈ సోమరుడు గురించి చాలా లేఖనాలు ఉన్నాయి. అయితే సామెతల గ్రంథం 30:12 వచనం చూడండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై,
వాళ్ళ దృష్టిలో వాడు శుద్ధుడుగా ఉన్నాడు, కానీ లోపలంతా కొంపేనట, మాలిన్యమేనట. లోపల అనగా హృదయం అంతా పాడైపోయిన స్థితి. కానీ బయటకు అనుకుంటాడు నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తానండి అనుకుంటాడు. కనుక ఇలాంటి మనుషులతోటి పోల్చుకోవటానికి కూడా సాహసం చేయకండి సోదరులారా. చాలా ప్రమాదకరమైన వాళ్ళు, వాళ్ళ పతనాన్ని వాళ్ళే సంపాదించుకునేవారు అనే సంగతిని కూడా గమనించండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఇలాంటి అనుభవాలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మన స్థితిని మనము జాగ్రత్తగా, ఇది నా దృష్టిలో నేను బాగా ఉన్నాను అనుకుంటున్నాను, చివరికి మరణానికి వెళ్ళిపోతానేమో, నేను చాలా యథార్థంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను, చివరికి నా యొక్క మార్గము అంతా కూడా నీ మోసగాళ్ళ చేతిలో చిక్కబడి ఉన్నదేమో. ప్రతి విషయంలో కూడా మనలను మనం పరీక్ష చేసుకొని మనలను మనమే నా ప్రియ సహోదరి సహోదరులారా తగ్గించుకుని ప్రభువైన క్రీస్తు చూపిన మార్గములో, రాజమార్గములో మన ప్రభువు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, మన ప్రభువు ఏ విధముగా మనకు మాదిరి చూపిస్తున్నాడు అనేది గమనించండి. 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇలాంటి రూపాన్ని మనము కూడా కలిగి ఉంటేనే ప్రభువు ఒకానొక దినాన బళ అని మెప్పు పొందిన ఆ పరిశుద్ధుల జాబితాలో మన పేర్లు కూడా వ్రాయబడి ఉంటాయనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం అండి. దేవుడు ఎలా ఉంటాడు అంటే క్రీస్తు వలె ఉంటాడు. దేవుని స్వరూపము కలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడను. బాబోయ్, నేను ఇక్కడ ఎంత చక్కగా దేవునితో నా తండ్రి దగ్గర ఉండే నేను ఇది విడిచిపెట్టుకొని లోకంలోకి వెళ్ళాలా అనుకోలేదు. ఇది విడిచిపెట్టుకొని పాపుల మధ్యలో బ్రతకాలా అనుకోలేదు సోదరులారా. ఇంత ఘనత కలిగిన సృష్టికర్త స్థానాన్ని విడిచిపెట్టి నేను లోకంలో మనుషుల కోసం సిలువ వేయబడాలా అని అనుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇలాంటి మనస్సు మనలో ఉన్నట్లయితే, మనం సంపాదించుకోగలిగినట్లయితే, సృష్టి లయమైపోయినప్పటికీ సోదరులారా ఆయన అరచేతిలో చిక్కుకొనిన తన వారు నిలిచి ఉంటారని ప్రవచనం చెప్పినట్లుగా సృష్టి అంత తగలబడిపోబోతోంది అగ్ని చేత. కానీ దేవుని యొక్క పిల్లలు తల వెంట్రుకైనా సరే అగ్ని వాసన కూడా రాదు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. అలనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాదు, ఈనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈ సృష్టి అంతా కూడాను అగ్నికి ఆహుతి కాబోతూ ఉన్న పరిస్థితుల్లో క్రీస్తు వారు ఏ మాత్రము కూడా నష్టపోరు అనే సత్యాన్ని హృదయమందు విశ్వసించి ఆయనకి ఇష్టానుసారులముగా దీన మనస్సు కలిగిన వారమై ఉండి దేవుని యొక్క మహిమకు సాక్షులుగా జీవించి క్రీస్తు రాజ్యమునకు వారసులుగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారిగా జీవించుటకు మనలను మనమే సిద్ధపరచుకున్నాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.